అణిచివేశాడండి. ఎగసి పడుతున్న శత్రువుని దేవుడు ఏం చేశాడు? అణిచిపడేశాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా మీదకు లేస్తున్నటువంటి శత్రువుడు అణిచివేయబడాలి. నా మీదకు ఎగసి పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు అణిచివేయబడాలి. నా మీదకు లేచి ఎగసి పడుతున్నటువంటి అనారోగ్యము, ఎగసి పడుతున్నటువంటి సమస్యలు అణిచివేయబడాలి అని ఆశించే వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తారా? నీ జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించబోతున్నాడంటే, ఇంతకుముందు ఎవడైతే నిన్ను బెదిరించాడో, ఎవడైతే నీ మీదకు లేచాడో, వాడు నిన్ను చూసి భయపడే విధంగా ఆ దేవుడు చేయబోతున్నాడు. అది ఆయనకు సాధ్యం. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వే నా శరణము, నువ్వే నా దిక్కు. భయపెట్టేవాళ్ళు, బాధించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు నా జీవితంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఒంటరిగా ఎదుర్కోలేను, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, బెదిరించేవారిని, భయపెట్టేవారిని నా దేవుడు అణిచివేయబోతున్నాడు. వాళ్ళు నిన్ను చూడ్డానికైనా ధైర్యము చేయలేక పారిపోయే విధంగా ఆయన చేయబోతున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల వైపు